హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ అయితే ఏ డే ఇన్ మై లైఫ్ ఆఫ్రికాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. చూసేయండి. మరి మార్నింగ్ అయితే 7:30 అయింది. ఇవాళ అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే పెట్టవలేదు. మా హస్బెండ్ అయితే ఆఫీస్లోనే ఉంటారు. అందుకని అయితే నేను కొంచెం లేట్గా అయితే లేచాను. లేయంగానే అయితే కిచెన్లోకి అయితే వస్తాను. నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి నాది చిన్ని గార్డెను. ఒకరోజు చూపిస్తాను మీకు ఏమేమి వేసాను ఏంటి అనేది. ఇది అయితే కాంపౌండు. తర్వాత అయితే సాంగ్స్ అయితే పెట్టేశాను. తర్వాత పనమ్మాయి అయితే వస్తుంది. అమ్మాయి వచ్చే టయానికి బట్టలు అయితే నానబెట్టి పెడతాను. నిన్న నైట్ అయితే వర్షం వచ్చేలాగా ఉండింది. అందుకని అయితే క్లాత్స్ అన్నీ తెచ్చి లోపల పెట్టుకున్నాను. అవన్నీ తీసి అయితే మళ్ళీ బయట ఆరేస్తున్నాను. ఇవన్నీ నాకు పనమ్మాయి కూడా చేస్తుంది, కానీ తను వచ్చేసరికి నేనే చేసేస్తున్నాను కొన్ని. తర్వాత అయితే హాట్ వాటర్ అయితే తాగుతాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనిపించలేదు. అందుకని అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే హాట్ వాటర్ తాగుదాము కొంచెం అని బయటకు అయితే వెళ్ళాను. కాసేపు కూర్చున్నాను వెళ్ళి. ఆ తర్వాత అయితే నాది బ్రేక్ఫాస్ట్ అయితే వాటర్ మిలన్ అది తినేసి ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్లో కలుద్దాము. లంచ్ చేసేటప్పుడు ఇవాళ అయితే లంచ్లోకి నేను మష్రూమ్ కర్రీ అలాగే వెజ్ రైస్ లాగా చేస్తున్నాను. గ్రీన్ పీస్ అవన్నీ వేసి. దానికోసం అయితే ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను పక్కకి, కొంచెం సేపు నానుతుంది కదా అని. తర్వాత అయితే ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేశాను. దాంట్లో పాటే మాకు గ్రీన్ పీస్ ఇక్కడ ఇట్లాగా పచ్చివే దొరుకుతాయి. అవైతే కొంచెం బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని ఎగ్స్తో పాటు అయితే నేను బాయిల్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ వెజ్ రైస్కి కావాల్సింది క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత మష్రూమ్ కర్రీ కూడా చేశాను. అదైతే షార్ట్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. తర్వాత అయితే ఇక్కడ వెజ్ రైస్కి ఒక కడాయి పెట్టుకొని దాంతోపాటు పక్కన మష్రూమ్ కర్రీ కూడా పెట్టాను. అది కూడా అయిపోవచ్చింది. అందుకని ఇంకైతే రైస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లోకి అయితే ఫస్ట్ అయితే కొంచెం గీ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ గీతోనే ఈ రైస్ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, క్యారెట్, బీన్స్ అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం స్పైసీనెస్ కోసం అంతేను. తర్వాత ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా గ్రీన్ పీస్, ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అవి కూడా అయితే దీంట్లో వేసేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మష్రూమ్స్ ఆల్రెడీ కట్ చేసి కడిగి అయితే పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెట్టాను, బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది అని. ఇవి కూడా వేసి ఇవి కూడా అయితే బాగా మగ్గిపోయిన తర్వాత గ్రీన్ పీస్ అయితే వేసేసాను. ఆ తర్వాత అయితే ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని తర్వాత రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా, రైస్ అయితే వేసి కొంచెం కలిపిన తర్వాత వాటర్ కానీ పోస్తే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే పుదీనా ఫస్ట్ వేయడం మర్చిపోయాను. అందుకని వాటర్ వేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. అందుకని పుదీనా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, పుదీనా ఫ్లేవర్. ట్రై చేయండి. ఆ తర్వాత అయితే బయట నన్ను ఎవరో పిలుస్తున్నట్టుంటే వెళ్ళాను. అక్కడ నుంచొని ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫే, నర్సు. బీపీ చెక్ చేయడానికి అయితే వచ్చింది. తర్వాత అయితే బాక్స్ అయితే నేను పెట్టేశాను. వెజ్ బిర్యానీ అలాగే 2 ఎగ్స్, మష్రూమ్ కర్రీ, బటర్ మిల్క్ డైలీ. బాక్స్ అయితే నేను తీసుకొని వెళ్ళి పక్కన మెస్ ఉంది, ఆ మెస్ దగ్గర పెడితే అన్ని బాక్సెస్తో పాటు కలిపి మా హస్బెండ్ బాక్స్ కూడా అయితే తీసుకొని వెళ్తారు. డ్రైవర్ వచ్చి తీసుకొని వెళ్తారు. తర్వాత అయితే మేము, నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయాలి అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాము, లోకల్ హాస్పిటల్. ఈ వీడియో కూడా అయితే నేను షార్ట్ తీసి అయితే పెట్టున్నాను, చూసేయండి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. రాగానే ఇంకా నా లంచ్ అయితే అయిపోయింది. తర్వాత కిచెన్ చూశారు కదా, ఇలా ఉంది నా కిచెన్ పరిస్థితి. ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ టైం పడుతుంది. తర్వాత ఇవాళ ట్యూస్డే కాబట్టి ఇక్కడ సంత జరుగుతుంది. నేనైతే వెళ్ళలేదు.
వేరే ఒకరు వెళ్తుంటే వాళ్ళకైతే మనీ ఇచ్చాను. నాకు ఇవి కావాలి అని చెప్తే వాళ్ళైతే నాకు తెచ్చిచ్చారు. కీరా, అలాగే టొమాటో, క్యారెట్. ఈ సంతలో ఏంటంటే మాకు కొంచెం తక్కువకి దొరుకుతాయి. అందుకని చెప్పి ట్యూస్డే వెళ్తాము. నాకైతే కుదరలేదు. ఒకవేళ వెళ్ళినా కానీ నేనైతే అక్కడ వీడియో చేయనండి. ఎందుకంటే లోకల్స్ కొంచెం డేంజరు. ఫోన్ అవి చూస్తే లాగేసుకుంటారు. తర్వాత అయితే తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను కడిగి ఇట్లాగా ఆరబెట్టేసుకుంటాను. తర్వాత అయితే నేను వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియో. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, 4:45 అట్లా అయింది. ఇంకైతే లేచి ఇల్లంతా సర్దుకొని ఒకసారి అయితే ఊడ్చేసుకుంటాను నేను. పనమ్మాయి కూడా చేస్తుంది, కానీ నాకు అమ్మాయి చేస్తే నాకు అంత నచ్చదు. అందుకని నేనే చేసుకుంటున్నాను. తన్ని ఓన్లీ తుడవడానికి మాత్రమే పిలుస్తాను, బట్టలు వాషింగ్కి అంతే. ఇంకా దేనికి తన్ని పిలవను. ఇంకైతే నా వర్క్ అంతా అయిపోయిందండి. అలా కొంచెం బయటికి వెళ్ళాము. చూసేయండి, ఇక్కడ నుంచి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, రా వాయిస్ అట్లాగే పెట్టేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైట్ అయితే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. నేనైతే వంట కూడా చేయలేదు. పక్కన మెస్లో అయితే తినేసాము. ఇక్కడ నుంచి వీడియో వస్తుంది, చూసేయండి. गुड मॉर्निंग चॉप चॉप वो हमारे साथ खाना था ना, वो दिएगा इसके लिए आए। चॉप चॉप वो पूरा लोग को देना पड़ेगा ना. Why you yesterday don't allow we buy something now? Buy something chocolates in that shop. You understand na what I am telling? You know konepa. Oi. Like, share, subscribe.